ఆధ్యాత్మికత, జ్ఞానం అభివృద్ధి చెందిన పురాతన భారతదేశంలో ఆత్రేయ మహర్షి ఉండేవారు. పూజ్యులైన సప్త ఋషుల్లో ఒకరుగా, హిందూ పురాణాల్లోని 7 గొప్ప ఋషుల్లో ఒకరిగా పేరొందారు. అతని జీవిత కథ భక్తి, జ్ఞానం, నిస్వార్థత అతని హృదయంలో మండే ఒక సాధారణ ప్రశ్నతో ప్రారంభమైంది. అసలు నేను ఎవరు? ఈ ఉనికి యొక్క ఉద్దేశం ఏంటి? జ్ఞానం కోసం ఈ తపన అతనిని జ్ఞానం, భక్తి, జ్ఞానోదయం యొక్క అసాధారణ మార్గంలో నడిపిస్తుందని అతనికి తెలియదు. చిన్నప్పటి నుండి ఆత్రి మహర్షి ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవారు. అతని కళ్లల్లో ఎప్పుడూ ఉత్సుకత కనిపిస్తూ ఉండేది. ఇతర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆయన జీవిత రహస్యాల గురించి ఆలోచించేవారు. జ్ఞానోదయం పొందిన తల్లిదండ్రులు బ్రహ్మర్షి బ్రహ్మ, స్వర్గపు దేవత సంధ్యతో ఆత్రి మహర్షి దైవిక జ్ఞాన వాతావరణంలో పెరిగారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటే అతని మనసులో ఒక గాఢమైన ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని ఎవరు సృష్టించారు? దీని మూలం ఏమిటి అని. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆత్రి మహర్షి తన తల్లిదండ్రులు, ఇతర ఋషులను ఆశ్రయించాడు. వారు చెప్పిన సమాచారంతో జ్ఞానంలో మునిగిపోయారు ఆత్రి మహర్షి. ఆత్రి మహర్షి పెరిగే కొద్దీ తన జ్ఞానం కూడా విస్తరిస్తూ వచ్చింది. ఆయన ప్రాచీన గ్రంథాల అధ్యయనంలో మునిగిపోయారు. వేదాల్లోని రహస్యాలను పరిశోధించారు. అతను విశ్వక్రమం, దైవిక శక్తి, పవిత్ర గ్రంథాల్లో దాగి ఉన్న లోతైన సత్యాల గురించి తెలుసుకున్నారు. అతని తల్లిదండ్రులచే మార్గనిర్దేశకత్వం, ఋషుల జ్ఞానానికి సంబంధించి లోతుగా తెలుసుకోవడం ప్రారంభించాడు ఆత్రి మహర్షి. తెలివైన, ఎంతో దయగల ఋషిగా అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. సుదూర దేశాల నుంచి అన్వేషకులు అతని మార్గనిర్దేశకత్వం కోసం వచ్చేవారు. ఇప్పుడు మనం ఆత్రి సంహిత ఎలా పుట్టిందో చూద్దాం. ఒకరోజు రాత్రి మహర్షి ప్రశాంతంగా గంగా నది పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో ఆయనకొక దైవిక అనుభూతి చెందారు. అకస్మాత్తుగా అతని హృదయం విస్మయం, ఆశ్చర్యంతో నింపిన లోతైన అవగాహన ఆయనలో కలిగింది. విశ్వం తన రహస్యాలను ఆత్రి మహర్షికి వెల్లడించేందుకు అన్నట్లుగా ఉంది. ఈ మాయాక్షణంలో ఆత్రి మహర్షి తాను దైవిక జ్ఞానదూతగా ఉన్నట్లు గ్రహించారు. కాస్మిక్ ఎనర్జీ అతనికి ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆశీర్వదించాయి. అస్తిత్వం, కాలాతీత సత్యాలను ప్రపంచానికి తెలియజేయడం. ఈ విలువైన బహుమతిని మానవాళితో పంచుకోవాలని అతనిలో ఆసక్తి రేకెత్తింది. అతను తన హృదయంలో ప్రవహించే పదాలను తాళపత్రాలపై జాగ్రత్తగా వ్రాశారు. అతను రాసే ప్రతి అక్షరం అతని అవగాహనకు మించిన శక్తిచే మార్గనిర్దేశం చేయబడినట్లుగా అనిపించింది. రాత్రింబవళ్లు ఆత్రి మహర్షి ఈ దైవిక ప్రయత్నంలో మునిగిపోయారు. అతను ఆవహించిన విశ్వశక్తితో ఒక గాఢమైన సంబంధాన్ని అనుభవించారు. విశ్వం తన పవిత్ర జ్ఞానాన్ని మానవాళికి ప్రసారం చేయడానికి అతనిని ఒక పరికరంగా ఎంచుకున్నట్లుగా ఉంది. అదే మనకు ఆత్రి సంహితగా ప్రపంచానికి పరిచయం అయింది. ఆత్రి మహర్షి సంహిత దైవిక జ్ఞాన ఖనిజంగా మారింది. ఇది ఉనికి సారాంశాన్ని కలిగి ఉన్న పవిత్ర శ్లోకాలు, మంత్రాలు, ప్రార్థనలకు సంబంధించిన శాశ్వతమైన సేకరణ. ఈ పవిత్ర శ్లోకాలు ఖగోళ దేవతలను స్తుతిస్తాయి. సహజ ప్రపంచ యొక్క అందం, సారాంశాన్ని చాటి చెప్పాయి. శ్లోకాలలో శ్రేయస్సు, ఆరోగ్యం, ఆధ్యాత్మిక మేళవింపు కోసం శక్తివంతమైన ప్రార్థనలు పొందుపరచబడ్డాయి. ఆత్రి సహిత బోధనలు అన్ని వర్గాల ప్రజలను తాకాయి. వారి ఆత్మలో ప్రతిధ్వనించాయి. అవసరమైన సమయాల్లో ఓదార్పునిచ్చాయి. ఆత్రి మహర్షి సంహితలోని శ్లోకాలు విన్న వారిపై పరివర్తన ప్రభావం చూపాయి. పవిత్రమైన కీర్తనలు పఠించడం వలన ఆ శ్రోతలు హృదయాల్లో భక్తి, అవగాహన యొక్క లోతైన భావాన్ని రేకెత్తించాయి. ఆత్రి మహర్షి జ్ఞానాన్ని పొంది దైవిక సందేహాల్లో మునిగిపోవడానికి దూర ప్రాంతాల నుండి అనేక మంది అన్వేషకులు ఆత్రి మహర్షి వద్దకు వచ్చేవారు. నిస్వార్థం, కరుణ, విశ్వశక్తుల పట్ల భక్తితో కూడిన జీవితాలను గడపడానికి లోతైన బోధనలు ప్రజలను ప్రేరేపించాయి. ఆత్రి సంహిత జ్ఞానం ఒక సున్నితమైన గాలిలా వ్యాపించింది. లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసింది. పండితులు, ఋషులు ఈ అమూల్యమైన దైవిక జ్ఞానాన్ని గౌరవించారు. వేద గ్రంథాల్లో దాని ప్రాముఖ్యతను గుర్తించారు. తరాల అన్వేషకులచే సంరక్షించి ప్రతిష్ఠించబడిన ఆత్రి సంహిత పవిత్ర వేద గ్రంథాల్లో అమూల్యమైన భాగంగా మారింది. దీని బోధనలు అన్వేషకులకు వారి ఆధ్యాత్మిక ప్రయాణాలపై ప్రేరణ, మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంతర్గత శాంతి, స్వీయ సాక్షాత్కారానికి మార్గనిర్దేశక కాంతిగా పనిచేశాయి. ఇక ఇప్పుడు మనం ఆత్రి మహర్షి, అనసూయ యొక్క ప్రేమ గురించి తెలుసుకుందాం. ఆత్రి మహాముని, అనసూయ దంపతులు మానవ జీవితానికి ఆదర్శప్రాయులైన వారు. సతి అనసూయ భారతీయ వివాహ వ్యవస్థకు పట్టుగొమ్మ లాంటివారు. అలాంటి ఆత్రేయ మహాముని, అనసూయ దాంపత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్రి సప్తఋషి మండలంలో 7వ ఋషి పొంగవుడు.
అంటే దైవిక వృత్తాంతం ప్రకారం సప్త ఋషుల్లో చివరివారు. వైఖానస సాంప్రదాయాలను అనుసరించి మహామునులను నలుగురుగా నిర్ధారించారు. ఆత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు, అంటే బ్రహ్మదేవుని మనసులో నుంచి పుట్టినవారు. బ్రహ్మదేవుడు ఆత్రి మునితో తనకు సృష్టి కార్యంలో సహాయపడటానికి పుట్టించాను అని చెప్తాడు. ఒక మంచి అనుకూల ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంభిస్తాడు ఆత్రేముని. ఈయన చేస్తున్న ఘోర తపస్సుకు బయటకు వచ్చిన గొప్ప తేజస్సు భూమి ఆకాశం అన్ని వైపులా వ్యాపిస్తే భూమి ఆకాశం ఈ తేజస్సును భరించలేకపోవడం వల్ల ఆ తేజస్సు సముద్రంలో పడిపోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆత్రి మహర్షికి పెళ్లి అయ్యాక ఆ తేజస్సులో కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా జన్మిస్తాడని, క్షీరసాగర మదనంలో మిగిలిన అంశం వచ్చి చంద్రుణ్ణి కలుస్తుందని చెప్తాడు. కొంతకాలం తర్వాత ఆత్రి మహర్షి ఖధర్ముడు దైవహుతి దంపతుల 9 కూతుళ్లలో ఒకరైన అనసూయాదేవిని వివాహమాడతారు. ఆత్రి భార్య అనసూయ 7 పతివ్రతల్లో ఒకరిగా పరిగణించబడతారు. ఒకసారి త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి ఆత్రి మహర్షి ఆశ్రయానికి వస్తారు. అప్పుడు ఆత్రి మహర్షి వారికి ఆతిథ్యమిస్తాడు. కానీ త్రిమూర్తులు అనసూయాదేవిని నగ్నంగా వారికి వడ్డించాలని షరతు విధిస్తారు. అతిథిగా వచ్చిన ఆ త్రిమూర్తులు స్నానం చేసి భోజనానికి కూర్చున్నప్పుడు అనసూయ వారిపై మంత్రజలాన్ని చల్లి వారిని శిశువులుగా మార్చి నగ్నంగా వడ్డించి ఆ తర్వాత వారిపై మంత్రజలాన్ని చల్లి మామూలుగా చేసి భోజనం తినమని చెప్తుంది. భోజనం చేసిన వెంటనే వారిని పసిపాపలుగా మార్చి ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చుతుంది. తమ భర్తలను వెతుక్కుంటూ త్రిమూర్తుల భార్యలు అనసూయ దగ్గరకు వచ్చి వారి పతులను ఇవ్వమని అడుగుతారు. త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని మరియు ఆమె దివ్య మాతృత్వాన్ని మెచ్చుకుంటారు. ఆమె భర్త మహర్షి ఆత్రి ఎప్పటికీ యవ్వనంగా మరియు అమరులుగా ఉంటారని వారిని ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా ఆమె దయా జ్ఞానానికి వారు ముగ్ధులై వారి అంశతో ఒక కుమారుని జన్మిస్తారని వరమిస్తారు. వారే దత్తాత్రేయుడు. మహర్షి ఆత్రి బోధనలు సరళమైనవి, ప్రభావితమైనవి కూడా. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సత్యం, కరుణ మరియు అహింసా ధర్మబద్ధమైన జీవితానికి మూలస్తంభాలుగా ఆయన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అతని మాటలు ఆత్రి సహిత యొక్క సారాంశంలో ప్రతిధ్వనిస్తాయి, మనల్ని జ్ఞానోదయం వైపు నడిపిస్తాయి. అలా కాలం గడిచే కొద్దీ ఆత్రి మహర్షి యొక్క బోధనలు విశాలమైన సముద్రంలో అలల్లా వ్యాపించాయి. సుదూర దేశాల ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. అతని జ్ఞానానికి ఆధ్యాత్మిక అన్వేషకులు, పండితులు మరియు ఋషులు హృదయాల్లో స్థానం లభించింది. వారు తరతరాలుగా అతని బోధనలు కొనసాగించారు. ఆత్రి మహర్షి యొక్క జ్ఞానం మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న దైవిక ఉనికిని గుర్తు చేస్తుంది. అతని అపారమైన ప్రేమ, కరుణ, జ్ఞానం యొక్క శాశ్వతమైన వారసత్వం ఐక్యతను స్వీకరించడానికి, ధర్మ మార్గంలో నడవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.